హలో! స్వామి మణిదీపేశ్వరి ఆలయమా అండి ఇది? చెప్పండి. స్వామి ఇది అడ్రస్ ఎక్కడా అండి? నిజామాబాద్. నిజామాబాదా? ఓకే ఓకే. అంటే ఇప్పుడు అమ్మవారు వెలిసిందా అండి ఎక్కడ? అవునండి. నాకు చిన్న సందేహం. వెలిసిందంటే అండి మా మేడంకి అమ్మవారు వచ్చిండ్రు. మీరెవరండి? నేను చెప్తానండి, నా గురించి నేను చెప్తాను. అయితే అంటే మీ మేడం గారికి అమ్మవారు వచ్చింది కరెక్టే, కానీ గోడకి ఎలా వచ్చింది అమ్మవారు అని ఒక గోడకి ఆ నిర్మాణం చేయించుకున్నారు. ఈయన రూపం ఎదినని ఆ రూపం చేయించుకున్నారు. మణిదీపేశ్వరి రూపం అదే అని ఎవరు చెప్పారు మీకు? మాకు వచ్చిన అమ్మవారు. ఎలా చెప్తారు? ఎలా చెప్పారు? మీరు చెప్పండి ఎవరు? నేను చెప్తా అండి అన్నాను కదా, నా విషయం నేను చెప్తాను. ఒక 2 నిమిషాలు అయిన తర్వాత నా గురించి నేను చెప్తాను మీకు. అంటే అమ్మవారి రూపం ఇదే అని మీకు ఎవరు చెప్పారు? అంటే మీరు అసలు వాస్తవానికి వేసింది మానసాదేవి ప్రతిరూపాన్ని వేశారు. పైన సర్పాలు తీసేసి కేవలం ఆ పైన అమ్మవారికి వచ్చే సర్పాలను తీసేసి మానసాదేవి రూపాన్ని మీరు వేశారు. అది మణిదీపేశ్వరి రూపం అని మీతో ఎవరు చెప్పారు? సరే అండి, ఇవన్నీ మేము వేరే వాళ్ళకి ఇతరులకు మాట్లాడడానికి లేదని మేము డిసైడ్ అయ్యామండి. వేరే వాళ్ళకి ఇతరులకు అంటే మీరు సంపాదించుకోవడానికి మేము ఎవరిని రమ్మంటలేమండి. మరి ఎవరిని రమ్మనండి? మీరు ఇన్స్టాలో వాటిలో ఎందుకు వీడియోస్ తీస్తున్నారు? ఎందుకు ప్రమోషన్ చేస్తున్నారు? ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు? మీరు ఎవరిని రావద్దన్నప్పుడు మీరు ఇవన్నీ పెట్టుకోవాల్సిన అవసరం మీకేముంది? మా ఛానల్ అండి, మేము పెట్టుకుంటాం కదా. మీ ఛానల్ అంటే 10 మందిని రమ్మని చెప్పడానికే కాబట్టే కదా పెట్టుకునేది. రమ్మని అని చెప్పి చెప్తలేం కదా, అక్కడ జరుగుతున్న మహిమలు చెప్తున్నాం. ఏం జరిగింది అక్కడ మహిమ ఒకటి చెప్పు. చాలా జరిగినాయి మహిమలు. ఏం జరిగింది ఒకటి చెప్పు. వచ్చిన వాళ్ళకి నెగిటివ్ వెళ్తున్నది. ఏ రకంగా? ఇప్పుడు అవసరం లేదండి, మీకు సమాధానం ఇవ్వడం మాకు అవసరం లేదు. మాకు నచ్చినట్టుగా మేము చేసుకుంటున్నాం అంతే. అర్థమైందా?